అనిపించేవి థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్, బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలు చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు గో ఫర్ ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, తొక్కాలనుకున్నారు అన్నారు. అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ అపార్ట్, ఇండస్ట్రీలో ఎవరెవరిని తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, రాజ్ తరుణ్ గారు సార్, యాక్చువల్లీ మీ కెరియర్ స్టార్టింగ్లో చాలా ప్రామిసింగ్ కెరియర్, మీరు మంచి మంచి సక్సెస్ఫుల్ చేశారు అది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఎందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ కంటే కూడా మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటిస్డ్గా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం, జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం, లేదా వాళ్ళకంత నచ్చకపోవడం ఒక రీజను. మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల 2 సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు. అప్పుడు థియేటర్కి వెళ్ళట్లేదు అప్పట్లో. సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాం మేము. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ సినిమాలు అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు. కొన్నిసార్లు ఏంటంటే విల్ గెట్ క్యారీడ్ అవే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే జనాలకి సరిగ్గా రీచ్ చేయలేము. కొన్నిసార్లు జనాలు నచ్చదు. ఎనీ విచ్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి, అందరికీ ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది. బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటిస్డ్గా వెళ్తున్నాయి. అసలు సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు. అది ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నాను. అది నాకు తెలియదండి. అది నాకు తెలిసి అదే చెప్పాను కదా, జనాలకు రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా. సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా బాగా రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలైపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నిన్న అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద, ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అని. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమాకి